నమస్తే శ్రీ మాతృ శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన రెండు గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్ని కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకేనా కాదు, దేశంలో దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క గ్రహస్థితులు, ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మనం మొదటగా తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ గురు ఆదిత్య యోగం యొక్క స్థానము 9వ స్థానంలో ఏర్పడుతోంది. ప్రభావం కూడా అక్కడే కనబడుతోంది. ఈ 9వ భావము ఇచ్చే ప్రభావము భాగ్యము, ధర్మము, గురువులు, తండ్రి, ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి అంశాలు. అయితే ఈ యోగం వల్ల వృశ్చిక రాశి వారికి అదృష్టం సహకరించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. గురువు ద్వారా జ్ఞానము, భాగ్యాన్ని పెంచడంతో పాటు సూర్యుడు గౌరవాన్ని ప్రదర్శించడం అంటే గౌరవం కలిగించడము, ఉన్నతమైన స్థానాలు, రాజయోగం కూడా కలిగించే అవకాశం ఉంది. మరి ప్రధాన ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి భాగ్యోదయం అని చెప్పొచ్చు. అంటే ఇది గోల్డెన్ పీరియడ్ అనమాట. మీకు కొత్త అవకాశాలు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు, జ్ఞానాభివృద్ధికి సంబంధించినటువంటి అనుకూలమైన సమయం ఇది. అయితే గతంలో చేసిన మంచి ఫలితాలు, నేను చాలా మంచి ఫలితాలు చేశాను కానీ నాకు ఏమీ ఉపయోగం లేదు అని నిరాశ పడే వాళ్ళకి ఈ సమయము అద్భుతంగా ఉండబోతోంది. అక్కడ చేసిన మంచి కర్మలు ఇక్కడ మీకు రిజల్ట్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టుగా కనుక ఉద్యోగంలో కొంతమందికి పదవులు అంటే మీ యొక్క స్థానాన్ని కోల్పోయే అవకాశం వస్తోంది. గతంలో మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల కావచ్చు, పొరపాట్లు గాని లేదా కావలసి చేసింది గాని ఏదైనా ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మీకు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కనబడుతోంది. కొంతమందికి, అందరికీ కాదు. పదోన్నతి కోసం మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అది వచ్చే అవకాశం కనబడుతోంది. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు గోచరిస్తున్నాయి. విదేశీ కంపెనీలు లేదా దూర ప్రాంతం వెళ్లి ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మీ అనుభవానికి, మీ యొక్క టాలెంట్ కి మంచి గుర్తింపు వచ్చే అవకాశము ఈ సమయము. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలంటే, మీకు ఎవరైనా పెద్దల సలహా ఇచ్చినా, మీ పై అధికారుల సలహా ఇచ్చినా నిర్లక్ష్యం చేసి కొట్టిపారేసే ప్రయత్నము అస్సలు చేయకండి. అయితే ఐటీ ప్రైవేట్ రంగం చూసినట్టయితే విదేశీ ప్రాజెక్టులు కానీ, అంతర్జాతీయ సంస్థల యొక్క సంబంధాలు, వ్యాపారాలు కానీ లేదంటే ప్రాజెక్ట్స్ కానీ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి అది అద్భుతమైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. పరిశోధన, డేటా, సైబరు, టెక్నికల్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు, పురోగతి గోచరిస్తున్నది. కెరియర్ లో కొత్త దిశలు మీకు అంటే డైరెక్షన్స్ మారే అవకాశం కనబడుతోంది. అది అలాంటిది ఏదైనా వచ్చింది అంటే కనుక వెంటనే యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార విస్తరణకు ఇది అద్భుతమైన సమయము. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. బంగారం పీరియడ్ అనమాట. గోల్డెన్ పీరియడ్. అస్సలు వృధా చేసుకోకండి. పెట్టుబడులకు కానీ లేదా కొత్తగా స్టార్ట్ చేయడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ, బ్రాంచీలు పెట్టడానికి కానీ, దేనికైనా బిజినెస్ వాళ్ళకి ఇది అద్భుతమైన సమయము. దూర ప్రాంతాలు, విదేశీయులకు సంబంధించి అంటే అక్కడ ఫారెన్ లో పెడదామనుకున్నా, ఇలాంటివి ఏవైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు వెంటనే మొదలు పెట్టే ప్రయత్నం చేయండి. పెద్దల సహాయంతో మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలా చాలా మంచి పీరియడ్ వ్యాపారస్తులకు. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మికంగా కోర్టు కేసు మీకు తీర్పు రావడము, ఆస్తులు కలిసి రావడము, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు శుభవార్తలు శుభయోగాలు కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత పెట్టుబడుల్లో మీరు దీర్ఘకాలికంగా ప్లాన్ చేయండి. షార్ట్ టర్మ్ లో కాకుండా ఒక 5 years 10 years ఇట్లాగా ప్లాన్ చేసినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాలు, ప్రయాణాల మీద ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్యకు సంబంధించిన ఏదైనా అక్కడికి వెళ్ళి, అంటే విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలన్నా ఈ సమయము అద్భుతంగా ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ అనుకూల సమయాన్ని వృధా చేసుకోకండి. తర్వాత పోటీ పరీక్షలు, పరిశోధనా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి, అందుకోండి. అయితే గురువుల సహాయం మీరు తీసుకోవలసిన సమయము. మీ అంతటా మీరు కాకుండా మీ పెద్దవాళ్ళు గురువుల్ని సలహా తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక తండ్రి లేదా పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కుటుంబ గౌరవం పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వివాహము సంబంధాలు చూసినట్టయితే కనుక వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇది మంచి అద్భుతమైన సమయము. మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో గొడవ పడడానికి ఒక కీలకమైన అంశం మీ మధ్యకు వస్తుంది. అది మీ మిత్రుల ద్వారా కావచ్చు, మీ బంధువుల ద్వారా కావచ్చు. ఆ విషయంలో ఇద్దరు ఒకే మాట మీద ఉండండి, లేదా అంటే విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం మరీ మరీ చెప్తున్నాను, జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధాల్లో పెద్దల అనుమతి పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆస్తి వాహనాలు, ఈ విషయం చూసినట్టయితే కనుక ఆస్తి విషయాల్లో శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంతాల్లో మీరు ఆస్తి కొనుక్కుంటారు. మీరున్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పత్రాల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. రైతులకు మీకు ఇది అదృష్ట సమయము అని చెప్పొచ్చు. మీరు ఏ పంట వేసినా బంగారం పండుతుందన్నట్టుగా ఈ సమయంలో మీకు ఉండబోతోంది. కొత్త పద్ధతులు, నూతన పంటల మీద మీరు ఆలోచన పెట్టినట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి. అనుభవజ్ఞ సలహా తీసుకోండి. మార్కెట్ విచారణ చెయ్యండి. దాని ప్రకారంగా మీరు విత్తనాలు కొనుగోలు, పంటలు వేసే పని ప్రయత్నించండి. రాజకీయ రంగం చూసినట్టయితే కనుక పెద్దల అంటే మీ యొక్క పై అధికారుల యొక్క కొంత కోపం కానీ లేదా ఒక దృష్టి కానీ మీ మీద పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రజల్లో గౌరవం కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టేటట్టుగా, మీ మీద విమర్శల దాడులు జరిగేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కళాకారులకు, యూట్యూబర్లకు, మీడియా రంగం వీరికి చూసినట్టయితే కనుక జ్ఞాన సంబంధిత, ఆధ్యాత్మిక సంబంధిత, విద్యా సంబంధిత ఈ కంటెంట్స్ ప్రిపేర్ చేసి మీరు ఏదైనా ఇచ్చినట్టయితే మంచి ఫాలో అప్ రావడము, వ్యూస్ పెరగడము, లాభాలు రావడము, అంటే కెరియర్ పరంగా, ధన పరంగా కూడా మంచి అవకాశాలు వస్తాయి. దూర ప్రాంతం నుంచి మీకు ప్రేక్షకులు, అంటే ఫారెన్ సంబంధించి విదేశాలలో కూడా మీకు ప్రేక్షకులు పెరిగే అవకాశం కనబడుతోంది. మీ ప్రత్యేకతకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మరి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు, అదృష్టం మీద మాత్రమే మీరు ఆధారపడకండి. కొద్దిగా కష్టం అనేది, ప్రయత్నం అనేది చేసుకోవాలి. తండ్రి గురువులతో విభేదాలు రాకుండా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఏ అంశంలోనూ తీసుకోవద్దు. పరిహారాలు, గురువారం రోజు గురువులను దర్శించండి. ఇంక ఏమీ చేయాల్సిన పని లేదు. గురువులను దర్శించండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. ఆదివారం రోజు మాత్రము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు ఎర్రని పళ్ళు, ఎర్రని పువ్వులు, మీరు ఎర్రని వస్త్రాన్ని ధరించి కనుక చేసుకున్నట్టయితే మీ జాతకంలో ఆ రవికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. పసుపు వస్త్రము లేదా పసుపుకు సంబంధించిన పదార్థాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పినటువంటి మంత్రాలు: ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. సూర్యుడికి సంబంధించి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఆదివారం రోజు చదువుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగులు పసుపు, బంగారము, ఎరుపు రంగులు. కలిసి వచ్చే వారాలు గురువారము, ఆదివారము, శుక్రవారము. చేయవలసిన దానాలు పసుపు, శనగలు, పుస్తకాలు, యథాశక్తి అన్నదానము. ఇవి గోచార రీత్యా ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము,
ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. రెండు అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు, ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము, ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికేనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక